అక్కినేని నాగచైతన్య హీరోగా, చందు మొండెటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం తండేల్. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో చైతు మత్స్యకారుడిగా కనిపించబోతున్నాడు. రీసెంట్గానే షూటింగ్ మొదలుపెట్టిన మూవీ టీం బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ని కంప్లీట్ చేస్తోంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్, టీజర్కి ఆడియన్స్ నుంచి భారీ స్పందన అయితే లభిస్తుంది. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఈ సినిమాలో మరోసారి చైతుతో జోడీ కడుతుంది. దీంతో తండేల్పై ఆడియన్స్లో చాలా అంచనాలు ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రం సూరత్లోని ఒక మత్స్యకారుడి నిజ జీవితం జరిగిన ఘటనల ఆధారంగా తండేల్ సినిమా తెరకెక్కుతోంది. ఈ కథ అంతా సముద్ర తీర ప్రాంతం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. శ్రీకాకుళంలో మొదలై పాకిస్తాన్ వరకు చేరుకుంటుందట. యథార్థ ఘటనల ఆధారంగా కాబట్టి ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ మీద చాలానే రీసెర్చ్ చేశారు. లవ్ స్టోరీ మాత్రమే కాకుండా దేశభక్తి కోణాన్ని ఎంతో ఎమోషనల్గా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఫిల్మ్ సర్కిల్ నుంచి కొన్ని ఆసక్తికర అప్డేట్స్ అయితే బయటకు వచ్చాయి. దాని ప్రకారం తండేల్ కోసం హైదరాబాద్లో పాకిస్తాన్ జైలు సెట్ వేసినట్లు తెలిసింది. రియాలిటీకి దగ్గరగా ఉండేలా సెట్ వర్క్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం నిర్మాత బన్నీవాసు గట్టిగానే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఈ వారం నుంచి ఈ లొకేషన్లో నాగచైతన్యపై కొన్ని సన్నివేశాలు తీయనున్నారు. ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ని పూర్తి చేసి అక్టోబర్లో దసరాకి సినిమాని రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దసరా కానుకగా ఎన్టీఆర్ దేవరా మూవీని అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం అయితే అధికారికంగా ప్రకటించింది. అయినా కూడా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో దేవరాకి పోటీగా తండేల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దేవరా, తండేల్ ఈ రెండు సినిమాలు సముద్రం బ్యాక్ డ్రాప్తోనే రాబోతుండడం గమనార్హం. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు ఈ సినిమానైతే నిర్మిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.